త్రిషా వివేక్ తో సార్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టెన్షన్. గోల్డ్ కలర్ ప్రీ స్ప్రిచ్డ్ శారీ, స్టైలిష్ హెయిర్ స్టైల్, క్యూట్ స్మైల్ వీటన్నిటిని మూటకట్టి అలా బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్లిన త్రిష ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది. అది కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి. ఇంకేముంది, ఓవర్ నైట్ లో నేషన్ సెన్సేషన్ గా మారింది ఆ చిన్నారి. नन्ही त्रिशा राष्ट्रीय फिल्म पुरस्कार प्राप्त करते हुए త్రిష ఇప్పుడు రికార్డును క్రియేట్ చేసింది. 4 ఏళ్ల వయసులో నేషనల్ అవార్డు దక్కించుకున్న తొలి చిన్నారిగా నిలిచింది. పాస్ లో కమల్ హాసన్ కు కూడా బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు. కానీ 6 ఏళ్ల వయసులో ఈ అవార్డు దక్కించుకున్నాడు కమల్. కానీ త్రిష ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ చేసింది. నిజానికి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అంటే చాలా ట్రెడిషనల్ గానే వస్తారు. త్రిష కూడా ఓ చిట్టి గౌన్ లోనే మరేదైన డ్రెస్ లో వస్తుందనుకున్నారు. కానీ అందరినీ మైమరిపించేలా ఇలా శారీలో వస్తుందని ఊహించలేదు. प्राप्त करते हुए 4 ఏళ్ల వయసులో మీరేం చేస్తుంటారు? అయితే అప్పుడే స్కూల్కు వెళ్తుంటారు, లేదా ఆడుకుంటూ ఉండేవారు కావచ్చు. కానీ త్రిష అప్పటికే మరాఠీ మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసింది. పెట్పురాన్, మాన్వత్ మర్డర్ సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత నాల్టు అనే మూవీలో నటించింది. ఇందులోనే చిమి అనే ఓ క్యారెక్టర్ లో ఒదిగిపోయింది త్రిష. క్యారెక్టర్ లోని అమాయకత్వాన్ని స్క్రీన్ పై దించేసింది. ఇప్పుడు అదే మూవీకి నేషనల్ అవార్డు కొట్టేసింది. इनके हाइट पे मत जाइए, इनके मेडल का वेट बहुत ज्यादा है। नन्ही त्रिशा राष्ट्रीय फिल्म पुरस्कार प्राप्त करते हुए 70 ఏళ్ల నేషనల్ అవార్డ్స్ హిస్టరీలో ఈ అవార్డు అందుకున్న అతి చిన్న దానిని నేనే అని మా అమ్మ చెప్పిందంటూ మాట్లాడుతున్న త్రిష నుంచి ఫిదా అవ్వని వారుండరు. ఇకపై చదువుకుంటూనే సినిమాల్లో నటిస్తా అంటూ చెప్తుంది త్రిష. जाइए, इनके मेडल का वेट बहुत ज्यादा है।